2 పొటాటోస్‌తో పిల్లలు స్కూల్ నుంచి ఇంటికొచ్చేసరికి వేడివేడిగా ఇవి చేసి పెట్టండి. సూపర్ టేస్టీగా ఉంటాయి. పిల్లలు ఫుల్‌గా ఎంజాయ్ చేస్తారు. మరి ప్రాసెస్ చెప్పేస్తాను. మీరు ట్రై చేయండి. 2 కప్స్ గోధుమ పిండి తీసుకొని అందులోకి మన రుచికి సరిపడా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ఆనియన్ సీడ్స్, 2 టేబుల్ స్పూన్ ఘీ వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని అందులోకి కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ చపాతీ పిండిలాగా సాఫ్ట్‌గా కలుపుకోవాలి. పిండి కలిపిన తర్వాత పైన 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి వీడియోలో చూపిస్తున్నట్లుగా పిండంతా స్ప్రెడ్ చేసి వెట్ క్లాత్ వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి. పిండి నానేలోపు స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, 2 వెల్లుల్లి రెబ్బల్ని సన్నగా కట్ చేసి వేసుకోవాలి. అందులోకే 1 టేబుల్ స్పూన్ జీరా, పావు కప్పు పల్లీలు వేసి ఫ్రై చేసుకున్నాక అందులోకి మ్యాష్ చేసుకున్న హాఫ్ కప్ పన్నీర్‌ని వేసి 2 మినిట్స్ ఫ్రై చేసుకున్నాక ముందుగా బాయిల్ చేసుకొని కట్ చేసుకున్న పొటాటో ముక్కల్ని వేసి అందులోకి మన రుచికి సరిపడా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, పావు టీ స్పూన్ పసుపు వేసి వీడియోలో చూపిస్తున్న విధంగా పొటాటోని మ్యాష్ చేసుకుంటూ కలుపుకోండి. 5 మినిట్స్ కలుపుతూ ఉంటే పొటాటో మ్యాష్ అయిపోయి దగ్గరకొస్తుంది. ఈ స్టేజ్‌లో కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. స్టఫింగ్ రెడీ అయిపోయింది. ఈలోపు పిండి కూడా చక్కగా నానిపోయింది. పిండిని మరొకసారి కలుపుకొని రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలి. వీటిని మరీ పలుచగా కాకుండా కాస్త మందంగా చపాతీల్లాగా ప్రెస్ చేసుకొని 2 హాఫ్స్‌గా కట్ చేసుకొని 1 హాఫ్‌లోకి ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ పెట్టుకొని మీకు నచ్చిన షేప్‌లో క్లోజ్ చేసుకోండి. ఇక్కడ నేనైతే కొన్ని కోన్ షేప్‌లో, కొన్ని స్క్వేర్ షేప్‌లో చేశాను. ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసిన వాటిని ఆయిల్‌లో వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే వేడివేడిగా పొటాటో పన్నీర్ స్టఫింగ్స్ అయితే రెడీ. చూస్తుంటే కలర్‌ఫుల్‌గా ఉన్నాయి కదా! టేస్ట్ కూడా బావుందండి. మిగిలిన వాటన్నిటిని కూడా ఇలానే గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఈవినింగ్ టీ టైమ్‌లోకైతే ఈ స్నాక్ అద్దిరిపోతుందండి. ఈ టేస్టీ స్నాక్ రెసిపీని మీరు ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మా చిన్న పాపకి సూపర్‌గా నచ్చినాయంట. ఆ విషయమే మీతో చెప్తుంది. బ్యాక్‌గ్రౌండ్ నాయిస్ వస్తుంది అని చెప్పి మ్యూట్ చేశాను.